యాకోబు గట్టి పట్టుబడుతున్నాడు దేవునితో, ఒక మనిషితో పట్టుబడుతున్నాడు. అయితే ఆ తెల్లారి దాకా తెల్లారుతుంది కదా, వెళ్ళిపోవాలి, దేవుడు వెళ్ళిపోవాలి. ఆ తండ్రి దేవుడు మానవ రూపంలో వచ్చి యాకోబు పట్టుబడుతున్నాడు. యాకోబుతో అంటారు, అయ్యా తెల్లారుతుంది నన్ను మోని అంటే, నన్ను దీవించేదాకా నిన్ను వదిలిపెట్టను. నోరు తెరిచి దాకి అలా చాలా మంది నోరు తెరవచ్చు, ఒక్కరు నోరు తెరవకపోయినా వదిలిపెట్టియా, మూడైనా 4 చెప్తున్నా అంటే వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు నోరు తెరవకపోయినా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదపోతే కోటి గాని నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, నన్ను దీవించి దాకా వదిలిపెట్టారు. దేవునితో పట్టుబట్టండి, దేవుని సన్నిధిలో ఏడవండి. మనకు ఉన్నాయి కష్టాలు, ఏడ్చే కష్టాలు చాలా ఉన్నాయి, బాధపడే కష్టాలు చాలా ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని కష్టాలు చాలా ఉన్నాయి. దేవునితో పట్టుబడండి, దేవుని సన్నిధిలో ఏడవండి, దేవుని దగ్గర ఏడవండి. వాళ్ళ దగ్గర ఏడవద్దు, మనుషుల దగ్గర ఏడవద్దు, ఏమీ రావు, దుఃఖమే మిగిలింది. ఎవరి దగ్గర పోయేట్టు 100 రూపాయలు కదా, వద్దులే ఏడవద్దు, మందు ఉంచుకోవట్లా అమ్మా. నీ కష్టాలు చెప్పుకుంటే ఆ కష్టాలు చెప్పుకోండి, డబల్ అవుతాయి. ఎందుకు ఇది రాదు? అదే భగవంతుడి దగ్గర నేను ఏడ్చిన ఒకసారి కాదు, 100ల సార్లు నేను ఏడ్చాను. ఈ గురు జీవితం నాకు ఉందని ఏడ్చాను నేను, ఒక రోజు రాత్రంతా ఏడ్చాను నేను. నాకు హైదరాబాద్ సెమినేర్లో ఉంది, సెమినేర్లో పైన ఒక గుడి ఉంది, ఆ గుడిలో పోయి నాకు ఉదయా నేను వెళ్ళిపోతానని చెప్పి ఒక రోజంతా రాత్రంతా ఏడ్చి ఆనే పడుతున్నాను నేను. నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతా సెమినేర్ నుంచి వెళ్ళిపోతానని ఏడ్చి ఆ గుడిలో పడుకున్నా. పొద్దున్నే లేచిన తర్వాత ఏంటంటే నాకు అసలు ఈ గుర్తులేదు, కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటున్నా, తప్పిపోయింది, దండం తప్పిపోయింది, దేవుని దగ్గర ఏడ్చి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తారుమారు చేస్తాడు మన ఆలోచన. ఏంటంటారా? తారుమారు చేస్తాడు. రాకపోతే తీస్తాం నాలుగే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకున్నది ఒకటైతే దేవుడు తలంచేది ఇంకొకటి. మనం అనుకున్నది జరగదు. గెత్సేమని తోటలో యేసుప్రభు ఎవరు ప్రార్థన చేశాడు? ఆయన దేవుని కుమారుడై ఉన్నారు, సమస్త ఆయన శరీరమై ఉన్నారు. ఆయన ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులు. తనతో పక్కన ఉన్నాడు, ఆ యొక్క 3 సంవత్సరాలు తను ప్రేమించిన వాడు, తను ఆహ్వానించినటువంటి యోధా ఇస్కారియోతు వచ్చేసి గుర్తు పెట్టి ఏమే ఆ యేసు ప్రభువుని పట్టిస్తాడు. ఎంత బాగా నాతో ఉన్నాడు, నాతో తిరిగినోడు, నాతో కలిసి తిన్నాడు, నా సహవాసం ఉన్నాడు, నేను ఎలా అడిపెడతాడు ఉన్నాడు. ఈరోజు నన్ను శత్రువులు పట్టిస్తున్నాడు. మానసికమైనటువంటి వేదన ప్రభువుకి కలిగింది. అతడు పట్టిస్తాడు, కొడతారు, చూని కొట్టారు. ఎంత వేదన, కొరడా దెబ్బలు, వస్త్రాలు తీసేస్తారు. ఎన్ని కూడా గుర్తుకొచ్చినప్పుడు ప్రభుకి వేదన కలిగింది. వేదన ఈ ప్రార్థన తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించయ్యా ప్రార్థన చేశాడు ఆయన కూడా. కానీ అంతలో నా ఇష్టము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కూడా వచ్చే కష్టాలు, దేవుని కుమారుడు కూడా వచ్చే కష్టాలు. ఆయన దేవుని కుమారుడు ఎట్టి కూడా అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు అనుభవించాడు. తినడానికి సరైన తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఎక్కడైనా మీరు ఉండేదంటే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. ఇల్లేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాచుకున్నట్టు కూడా స్థలము లేకపోయాను. ఉండటానికి ఇల్లు లేదు ఆయనకి. పశువుల బాధ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడే పోయాడు. అలాంటి ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమన్నా. ఈ రోజు ఇల్లు బాగలేకపోతే ఎంత తిరుగుతున్నా ఉన్న ఇల్లే ఉన్నది కానీ ఈ మాత్రం ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మాత్రం ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మాత్రం భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మాత్రం దీవె లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఉన్నదంతా మన
ఈ కొమ్మ పాడుతుంది, ఈ కొమ్మ పాడుతుంది, ఈ మొగుడు పాడుతుంది, ఈ భార్య పాడుతుంది, పిల్లలు పాడుతుంది, మొత్తం పాడుతుంది, అన్ని పాడింది ఒక్కదాని బాగుంటుంది. అదేనా బాగుందా? అన్ని పాడే బాగుంటుంది బాగుందా? ఎందుకు చెప్పుకుంటుంది సడుగుడు గురుగడు, ఇది బాగలేదు, అది బాగలేదు, అది బాగలేదు. ఏం బాగుంటుంది? బాగుంది అనుకుంటే బాగుంటుంది, బాగలేదు అనుకుంటే ఏది బాగుంటుంది. దేవుడి ఇచ్చిన దాంట్లో గుర్తుపడాలి. యేసు ప్రభు ఎన్నడూ సనగలేదు, ఎన్నడూ గురగలేదు, ఎన్నడూ ఆయన ధైర్యపడలేదు. ఆ గెత్సేమని తోట కూడా తండ్రి నా ఇష్టకాలైన ఈ చిత్త ప్రకారం కానీ ఈ చిత్త ప్రకారం జరగని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు దేవుని బిడ్డలకే వస్తాయి, కష్టాలు దేవుని బిడ్డలకే వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇంకా అధికముగా దీవించబడాలి. గుర్తుపెట్టుకో, నువ్వు మంచిగా గుడికి వస్తున్నావు, మంచిగా పూజలో పాల్గొన్నావు, దేవుడు అంటే నీ ప్రాణము, దేవుడు అంటే నీ భక్తి అంటే నీకే ఎక్కువ కష్టాలు అవుతాయి. ఎందుకంటే నీ స్థితిని ఇంకా మార్చడానికి, నీ పరిస్థితిని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నీకు కష్టాలు వస్తాయి. అది మర్చిపోతామా? ఈ కష్టానికి కృంగిపోయి దేవునికి దూరం అయిపోతే సైతాను బలంలో పడ్డట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం నుంచి ఏలియా ప్రవక్తను దేవుడు సారేపత్ అనే ఊరికి పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనంలో చదివితే ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అభిషేకం పొందినటువంటి వాడు, గొప్ప ప్రవక్త ఆయన.